హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా వాహనదారులకు టూ వీలర్, బైక్స్, ఫోర్ వీలర్, ఆటోస్, హెవీ వెహికల్స్ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే పెద్ద అలర్ట్ వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. తాజాగా వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ న్యూస్ అలర్ట్ ఏంటి? దీనివల్ల వాహనదారులకు నష్టమా లాభమా? ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే మీకు ఈ విలువైన ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. కేంద్ర ప్రభుత్వం కాలుష్యాన్ని భారీగా తగ్గించాలన్న ఉద్దేశంతో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాహనదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ ఆర్సీ రెన్యువల్ ఛార్జీను భారీగా పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముసాయిదా బిల్లును కేంద్రం ఆమోదించిన వెంటనే 20 ఏళ్ళు పైబడిన వాహనాలను వాహన వినియోగదారులు తమ వద్ద ఉంచుకోవాలనుకుంటే ఎక్కువ డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. BS2 ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలను ప్రజలు వదిలించుకోవాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుపుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడే అవకాశం అయితే ఉంది. మరియు అధిక ప్రభావం అయితే అనేక మంది లక్షల మంది వాహనదారులపై పూర్తిగా పడుతుంది. ఇక దేశవ్యాప్తంగా ఏ వాహనాలకు తాజాగా రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలు ఎలా పెంచారో అయితే చూద్దాము. ఇక 20 ఏళ్ళు పైబడిన వాహనాలకు టూ వీలర్కి అయితే 2000, త్రీ వీలర్కి అయితే 5000, ఇక ఫోర్ వీలర్ కార్లకు అయితే 10,000 రూపాయలు వసూలు చేయనున్నారు. మీడియం ప్యాసింజర్ వాహనాలకు 25,000, హెవీ వెహికల్స్ కు 36,000 రూపాయల వరకు వసూలు చేయనున్నారు. అలాగే 15 ఏళ్ళు పైబడిన వాహనాలకు సైతం వాహనాలు దశల వారీగా రద్దు చేయడానికి నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం మీడియం ప్యాసింజర్ వాహనాలకు 12,000, హెవీ వెహికల్స్ కు 18,000 రూపాయల వరకు వసూలు చేయబోతుంది. ఇక దేశవ్యాప్తంగా వాహనదారుల కోసం తీసుకొచ్చిన ఈ రూల్స్ అన్ని రాష్ట్రాల్లో అమలవుతాయి. ఒక్క ఢిల్లీ NCR లోనే. ఎందుకంటే ఢిల్లీలో మాత్రం 10 ఏళ్ళు 15 ఏళ్ళు పైబడిన వాహనాలను తొలగించాలని చెప్పి అక్కడ కోర్టు ఎప్పుడో నిర్ణయించింది. దీంతో వాహనదారులకు తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం వాహనదారుల కోసం తీసుకొచ్చిన రెన్యువల్ ఛార్జెస్. ఫ్రెండ్స్, మీరింట్లో కూడా మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పైబడిన వాహనాలు వాడుతున్నారా? ఒకవేళ వాడుతుంటే టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.